కరూర్ తొక్కిసలాట. దేశ రాజకీయాల్లోనే తీవ్ర చర్చకు దారితీసిన సంఘటన. తమిళ నటుడు టీవీకే అధినేత విజయ్ సెప్టెంబర్లో పెట్టిన ఒక సభలో తొక్కిసలాట జరిగి చాలా మంది మరణించారు. దీనిపై తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఈ ఘటన తనను ఎంతగానో బాధించింది అన్న విజయ్ మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం అందజేస్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా వారికి చెక్కులను పంపించాడు. తమిళనాడులోని కరూర్లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాల కళ్లలో కన్నీరు ఇంకా లేదు. కన్నీటి వెనుక నిశ్శబ్ద విలువ ఇప్పుడు దేశం మొత్తం ఆలోచింపజేస్తోంది. సినీ హీరోగా ఎదిగిన ఆయన రాజకీయాల్లో అడుగులు వేసేందుకు తమిళగ వెట్రి కళగం పార్టీ పెట్టాడు. ఈ పార్టీ తరపున బాధిత కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాడు. అయితే ఆ సాయంను సంఘవి అనే ఒక యువతి తిరస్కరించింది. ఆమె మాటలు మనసును కదిలించేంత నిజాయితీగా ఉన్నాయి. మాకు డబ్బు ముఖ్యం కాదు, మేము ఆయన పరామర్శ కోసం ఎదురు చూసాం అని వారన్నారు. విజయ్ పంపిన ఆర్థిక సాయం ఈ నెల 18న బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలో జమైంది. కానీ రమేష్ అనే బాధితుడి భార్య సంఘవి ఆ డబ్బును తిరిగి పంపించింది. ఎందుకంటే ఆమె ఆశించింది కేవలం నోట్లు కాదు, ఆత్మీయత. విజయ్ వీడియో కాల్లో మాట్లాడి పరామర్శిస్తానని చెప్పినా సంఘవి ఆ మాటను నమ్మింది. ఆ తర్వాత ఆయన స్వయంగా వచ్చి ఓదారుస్తారని ఎదురు చూసింది. కానీ అది జరగలేదు. ఆ నిరీక్షణ తీరకపోవడంతో ఆమె తీసుకున్న నిర్ణయం మానవ విలువల దృష్టిలో ప్రత్యేకగా నిలిచింది. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు డబ్బు సాయం చేయటం సాధారణ విషయం. ప్రమాదం, మరణం ఎక్కడైనా సాయం అనే పదం వస్తుంది. కానీ దాని వెనక ఉన్న ఉద్దేశం, హృదయపూర్వకత, మానవ సంబంధం అనే అంశాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. సంఘవి చేసిన ఈ పని ఆ దృష్టిలో ఒక ప్రశ్నను కలిగిస్తోంది. మనసుకు తాకని సహాయం విలువ ఎంత? విజయ్ వంటి ప్రముఖుల నుంచి వచ్చిన సాయం సహజంగానే పబ్లిసిటీని తెచ్చిపెడుతుంది. కానీ సంఘవి తిరస్కరణలో పబ్లిసిటీ లేదు. విజయ్ తమ వద్దకు వచ్చి ఉంటే తమకు కొంతలో కొంత ఓదార్పుగా ఉండేదని, ప్రతిసారి డబ్బే గెలుస్తుందనుకోవటం సరికాదని అన్నారు. మరణించిన తన భర్త రమేష్ జ్ఞాపకంలో ఆమెకు కావాల్సింది సంతాపం, ఒక ఆత్మీయ మాట, ఒక ఆదరణ చూపు. కానీ సాయంగా వచ్చిన డబ్బు ఆ లోటును భర్తీ చేయలేకపోయింది. ఈ సంఘటన తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా మానవ సంబంధాల అర్థాన్ని మరోసారి గుర్తు చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది డబ్బు ఇచ్చిన తర్వాత తమ బాధ్యత ముగిసిందనుకుంటారు. కానీ బాధితులు కోరేది ఎవరో వచ్చి తన బాధను వినాలి అని ఒక సాధారణమైన కోరిక. అది డబ్బుతో పోల్చలేని విలువ. విజయ్ రాజకీయం వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఈ ఘటన ఆయనకు కూడా ఒక మౌన పాఠంలా ఉంటుంది. రాజకీయాల్లో నోట్లు కాదు, నమ్మకం గెలవాలి. సాయం కాదు, సానుభూతి గెలవాలి. సంఘవి తిరిగి పంపిన 20 లక్షలు ఇప్పుడు కేవలం ఒక మొత్తం కాదు, అది మనసు విలువకు ప్రతీక. సమాజం, నాయకులు, ప్రజాప్రతినిధులు దీని నుంచి తెలుసుకోవాల్సింది స్పష్టమే. సహాయం చేయడం కంటే హృదయంతో తాకటం గొప్పది. ఎందుకంటే డబ్బు ఒక్కసారే ఖర్చు అవుతుంది, కానీ సానుభూతి పంచితే శాశ్వతంగా నిలుస్తుంది. కరూర్ తొక్కిసలాట. దేశ రాజకీయాల్లోనే తీవ్ర చర్చకు దారితీసిన సంఘటన. తమిళ నటుడు టీవీకే అధినేత విజయ్ సెప్టెంబర్లో పెట్టిన ఒక సభలో తొక్కిసలాట జరిగి చాలా మంది మరణించారు. దీనిపై తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఈ ఘటన తనను ఎంతగానో బాధించింది అన్న విజయ్ మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం అందజేస్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా వారికి చెక్కులను పంపించాడు. తమిళనాడులోని కరూర్లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాల కళ్లలో కన్నీరు ఇంకా లేదు. కన్నీటి వెనుక నిశ్శబ్ద విలువ ఇప్పుడు దేశం మొత్తం ఆలోచింపజేస్తోంది. సినీ హీరోగా ఎదిగిన ఆయన రాజకీయాల్లో అడుగులు వేసేందుకు తమిళగ వెట్రి కళగం పార్టీ పెట్టాడు. ఈ పార్టీ తరపున బాధిత కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాడు. అయితే ఆ సాయంను సంఘవి అనే ఒక యువతి తిరస్కరించింది. ఆమె మాటలు మనసును కదిలించేంత నిజాయితీగా ఉన్నాయి. మాకు డబ్బు ముఖ్యం కాదు, మేము ఆయన పరామర్శ కోసం ఎదురు చూసాం అని వారన్నారు. విజయ్ పంపిన ఆర్థిక సాయం ఈ నెల 18న బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలో జమైంది. కానీ రమేష్ అనే బాధితుడి భార్య సంఘవి ఆ డబ్బును తిరిగి పంపించింది. ఎందుకంటే ఆమె ఆశించింది కేవలం నోట్లు కాదు, ఆత్మీయత. విజయ్ వీడియో కాల్లో మాట్లాడి పరామర్శిస్తానని చెప్పినా సంఘవి ఆ మాటను నమ్మింది. ఆ తర్వాత ఆయన స్వయంగా వచ్చి ఓదారుస్తారని ఎదురు చూసింది. కానీ అది జరగలేదు. ఆ నిరీక్షణ తీరకపోవడంతో ఆమె తీసుకున్న నిర్ణయం మానవ విలువల దృష్టిలో ప్రత్యేకగా నిలిచింది. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు డబ్బు సాయం చేయటం సాధారణ విషయం. ప్రమాదం, మరణం ఎక్కడైనా సాయం అనే పదం వస్తుంది. కానీ
దాని వెనక ఉన్న ఉద్దేశం, హృదయపూర్వకత, మానవ సంబంధం అనే అంశాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. సంఘవి చేసిన ఈ పని ఆ దృష్టిలో ఒక ప్రశ్నను కలిగిస్తోంది. మనసుకు తాకని సహాయం విలువెంత? విజయ్ వంటి ప్రముఖుల నుంచి వచ్చిన సాయం సహజంగానే పబ్లిసిటీని తెచ్చిపెడుతుంది. కానీ సంఘవి తిరస్కరణలో పబ్లిసిటీ లేదు. విజయ్ తమ వద్దకు వచ్చి ఉంటే తమకు కొంతలో కొంత ఓదార్పుగా ఉండేదని, ప్రతిసారి డబ్బే గెలుస్తుందనుకోవటం సరికాదని అన్నారు. మరణించిన తన భర్త రమేష్ జ్ఞాపకంలో ఆమెకు కావాల్సింది సంతాపం, ఒక ఆత్మీయ మాట, ఒక ఆదరణ చూపు. కానీ సాయంగా వచ్చిన డబ్బు ఆ లోటును భర్తీ చేయలేకపోయింది. ఈ సంఘటన తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా మానవ సంబంధాల అర్థాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది డబ్బు ఇచ్చిన తర్వాత తమ బాధ్యత ముగిసిందనుకుంటారు. కానీ బాధితులు కోరేది ఎవరో వచ్చి తన బాధను వినాలి అని ఒక సాధారణమైన కోరిక. అది డబ్బుతో పోల్చలేని విలువ. విజయ్ రాజకీయం వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఈ ఘటన ఆయనకు కూడా ఒక మౌన పాఠంలా ఉంటుంది. రాజకీయాల్లో నోట్లు కాదు, నమ్మకం గెలవాలి. సాయం కాదు, సానుభూతి గెలవాలి. సంఘవి తిరిగి పంపిన 20 లక్షలు ఇప్పుడు కేవలం ఒక మొత్తం కాదు, అది మనసు విలువకు ప్రతీక. సమాజం, నాయకులు, ప్రజాప్రతినిధులు దీని నుంచి తెలుసుకోవాల్సింది స్పష్టమే. సహాయం చేయడం కంటే హృదయంతో తాకటం గొప్పది. ఎందుకంటే డబ్బు ఒక్కసారే ఖర్చు అవుతుంది, కానీ సానుభూతి పంచితే శాశ్వతంగా నిలుస్తుంది. కరూర్ తొక్కిసలాట. దేశ రాజకీయాల్లోనే తీవ్ర చర్చకు దారితీసిన సంఘటన. తమిళ నటుడు, టీవీకే అధినేత విజయ్ సెప్టెంబర్లో పెట్టిన ఒక సభలో తొక్కిసలాట జరిగి చాలా మంది మరణించారు. దీనిపై తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఈ ఘటన తనను ఎంతగానో బాధించింది అన్న విజయ్ మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం అందజేస్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా వారికి చెక్కులను పంపించాడు. తమిళనాడులోని కరూర్లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాల కళ్లలో కన్నీరు ఇంకా లేదు. కన్నీటి వెనుక నిశ్శబ్ద విలువ ఇప్పుడు దేశం మొత్తం ఆలోచింపజేస్తోంది. సినీ హీరోగా ఎదిగిన ఆయన రాజకీయాల్లో అడుగులు వేసేందుకు తమిళగ వెట్రి కళగం పార్టీ పెట్టాడు. ఈ పార్టీ తరపున బాధిత కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాడు. అయితే ఆ సాయంను సంఘవి అనే ఒక యువతి తిరస్కరించింది. ఆమె మాటలు మనసును కదిలించేంత నిజాయితీగా ఉన్నాయి. మాకు డబ్బు ముఖ్యం కాదు, మేము ఆయన పరామర్శ కోసం ఎదురు చూసాం అని వారన్నారు. విజయ్ పంపిన ఆర్థిక సాయం ఈ నెల 18న బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలో జమైంది. కానీ రమేష్ అనే బాధితుడి భార్య సంఘవి ఆ డబ్బును తిరిగి పంపించింది. ఎందుకంటే ఆమె ఆశించింది కేవలం నోట్లు కాదు, ఆత్మీయత. విజయ్ వీడియో కాల్లో మాట్లాడి పరామర్శిస్తానని చెప్పినా సంఘవి ఆ మాటను నమ్మింది. ఆ తర్వాత ఆయన స్వయంగా వచ్చి ఓదారుస్తారని ఎదురు చూసింది. కానీ అది జరగలేదు. ఆ నిరీక్షణ తీరకపోవడంతో ఆమె తీసుకున్న నిర్ణయం మానవ విలువల దృష్టిలో ప్రత్యేకగా నిలిచింది. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు డబ్బు సాయం చేయటం సాధారణ విషయం. ప్రమాదం, మరణం ఎక్కడైనా సాయం అనే పదం వస్తుంది. కానీ దాని వెనక ఉన్న ఉద్దేశం, హృదయపూర్వకత, మానవ సంబంధం అనే అంశాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. సంఘవి చేసిన ఈ పని ఆ దృష్టిలో ఒక ప్రశ్నను కలిగిస్తోంది. మనసుకు తాకని సహాయం విలువెంత? విజయ్ వంటి ప్రముఖుల నుంచి వచ్చిన సాయం సహజంగానే పబ్లిసిటీని తెచ్చిపెడుతుంది. కానీ సంఘవి తిరస్కరణలో పబ్లిసిటీ లేదు. విజయ్ తమ వద్దకు వచ్చి ఉంటే తమకు కొంతలో కొంత ఓదార్పుగా ఉండేదని, ప్రతిసారి డబ్బే గెలుస్తుందనుకోవటం సరికాదని అన్నారు. మరణించిన తన భర్త రమేష్ జ్ఞాపకంలో ఆమెకు కావాల్సింది సంతాపం, ఒక ఆత్మీయ మాట, ఒక ఆదరణ చూపు. కానీ సాయంగా వచ్చిన డబ్బు ఆ లోటును భర్తీ చేయలేకపోయింది. ఈ సంఘటన తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా మానవ సంబంధాల అర్థాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది డబ్బు ఇచ్చిన తర్వాత తమ బాధ్యత ముగిసిందనుకుంటారు. కానీ బాధితులు కోరేది ఎవరో వచ్చి తన బాధను వినాలి అని ఒక సాధారణమైన కోరిక. అది డబ్బుతో పోల్చలేని విలువ. విజయ్ రాజకీయం వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఈ ఘటన ఆయనకు కూడా ఒక మౌన పాఠంలా ఉంటుంది. రాజకీయాల్లో నోట్లు కాదు, నమ్మకం గెలవాలి. సాయం కాదు, సానుభూతి గెలవాలి. సంఘవి తిరిగి పంపిన 20 లక్షలు ఇప్పుడు కేవలం ఒక మొత్తం కాదు, అది మనసు విలువకు ప్రతీక. సమాజం, నాయకులు, ప్రజాప్రతినిధులు దీని నుంచి తెలుసుకోవాల్సింది స్పష్టమే. సహాయం చేయడం కంటే హృదయంతో తాకటం గొప్పది. ఎందుకంటే డబ్బు ఒక్కసారే ఖర్చు అవుతుంది, కానీ సానుభూతి పంచితే శాశ్వతంగా నిలుస్తుంది. కరూర్ తొక్కిసలాట. దేశ రాజకీయాల్లోనే తీవ్ర చర్చకు దారితీసిన సంఘటన. తమిళ నటుడు, టీవీకే అధినేత విజయ్ సెప్టెంబర్లో పెట్టిన ఒక సభలో తొక్కిసలాట జరిగి చాలా మంది మరణించారు.
దీనిపై తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఈ ఘటన తనను ఎంతగానో బాధించింది అన్న విజయ్ మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం అందజేస్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా వారికి చెక్కులను పంపించాడు. తమిళనాడులోని కరూర్లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాల కళ్లల్లో కన్నీరు ఇంకా లేదు. కన్నీటి వెనుక నిశ్శబ్ద విలువ ఇప్పుడు దేశం మొత్తం ఆలోచింపజేస్తోంది. సినీ హీరోగా ఎదిగిన ఆయన రాజకీయాల్లో అడుగులు వేసేందుకు తమిళగ వెట్రి కళగం పార్టీ పెట్టాడు. ఈ పార్టీ తరపున బాధిత కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాడు. అయితే ఆ సాయంను సంఘవి అనే ఒక యువతి తిరస్కరించింది. ఆమె మాటలు మనసును కదిలించేంత నిజాయితీగా ఉన్నాయి. మాకు డబ్బు ముఖ్యం కాదు, మేము ఆయన పరామర్శ కోసం ఎదురు చూసాం అని వారన్నారు. విజయ్ పంపిన ఆర్థిక సాయం ఈ నెల 18న బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలో జమైంది. కానీ రమేష్ అనే బాధితుడి భార్య సంఘవి ఆ డబ్బును తిరిగి పంపించింది. ఎందుకంటే ఆమె ఆశించింది కేవలం నోట్లు కాదు, ఆత్మీయత. విజయ్ వీడియో కాల్లో మాట్లాడి పరామర్శిస్తానని చెప్పినా సంఘవి ఆ మాటను నమ్మింది. ఆ తర్వాత ఆయన స్వయంగా వచ్చి ఓదారుస్తారని ఎదురు చూసింది. కానీ అది జరగలేదు. ఆ నిరీక్షణ తీరకపోవడంతో ఆమె తీసుకున్న నిర్ణయం మానవ విలువల దృష్టిలో ప్రత్యేకగా నిలిచింది. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు డబ్బు సాయం చేయడం సాధారణ విషయం. ప్రమాదం, మరణం ఎక్కడైనా సాయం అనే పదం వస్తుంది. కానీ దాని వెనక ఉన్న ఉద్దేశం, హృదయపూర్వకత, మానవ సంబంధం అనే అంశాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. సంఘవి చేసిన ఈ పని ఆ దృష్టిలో ఒక ప్రశ్నను కలిగిస్తోంది. మనసుకు తాకని సహాయం విలువ ఎంత? విజయ్ వంటి ప్రముఖుల నుంచి వచ్చిన సాయం సహజంగానే పబ్లిసిటీని తెచ్చిపెడుతుంది. కానీ సంఘవి తిరస్కరణలో పబ్లిసిటీ లేదు. విజయ్ తమ వద్దకు వచ్చి ఉంటే తమకు కొంతలో కొంత ఓదార్పుగా ఉండేదని, ప్రతిసారి డబ్బే గెలుస్తుందనుకోవటం సరికాదని అన్నారు. మరణించిన తన భర్త రమేష్ జ్ఞాపకంలో ఆమెకు కావాల్సింది సంతాపం, ఒక ఆత్మీయ మాట, ఒక ఆదరణ చూపు. కానీ సాయంగా వచ్చిన డబ్బు ఆ లోటును భర్తీ చేయలేకపోయింది. ఈ సంఘటన తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా మానవ సంబంధాల అర్థాన్ని మరోసారి గుర్తు చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది డబ్బు ఇచ్చిన తర్వాత తమ బాధ్యత ముగిసిందనుకుంటారు. కానీ బాధితులు కోరేది ఎవరో వచ్చి తన బాధను వినాలి అని ఒక సాధారణమైన కోరిక. అది డబ్బుతో పోల్చలేని విలువ. విజయ్ రాజకీయం వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఈ ఘటన ఆయనకు కూడా ఒక మౌన పాఠంలా ఉంటుంది. రాజకీయాల్లో నోట్లు కాదు, నమ్మకం గెలవాలి. సాయం కాదు, సానుభూతి గెలవాలి. సంఘవి తిరిగి పంపిన ఆ 20 లక్షలు ఇప్పుడు కేవలం ఒక మొత్తం కాదు, అది మనసు విలువకు ప్రతీక. సమాజం, నాయకులు, ప్రజాప్రతినిధులు దీని నుంచి తెలుసుకోవాల్సింది స్పష్టమే. సహాయం చేయడం కంటే హృదయంతో తాకటం గొప్పది. ఎందుకంటే డబ్బు ఒక్కసారే ఖర్చు అవుతుంది, కానీ సానుభూతి పంచితే శాశ్వతంగా నిలుస్తుంది.